నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు మై ఛానల్ నాని బిగ్ బాస్ రివ్యూ. ఇక్కడ మనం బిగ్ బాస్ గురించి కొత్తగా రివ్యూస్ చేస్తూ ఉంటాము, మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇక్కడ బిగ్ బాస్ లో ప్రజెంట్ 14 మంది కంటెస్టెంట్ లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి, మనం జస్ట్ ఒక బ్రీఫ్ ఇచ్చుకున్నాం. ఇది అందరికీ తెలిసిందే, జస్ట్ రివైండ్ అనమాట. 14 మంది. ఫస్ట్ పర్సన్ అభయ్ నవీన్, పెళ్లి చూపులో పనిచేశాడు, పెళ్లి చూపులు అనే సినిమాలో యాక్ట్ చేశాడు. సెకండ్ వన్ నిఖిల్, ఫిట్ బాయ్. ఈయన సీరియల్ యాక్టర్ అండి, చాలా ఫిట్ గా ఉంటాడు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఈయనతో గేమ్లు చాలా బాగుంటాయి, చాలా బలంతో కూడిన గేమ్స్ ని బిగ్ బాస్ ఈయనతో చాలా ప్లాన్ చేసి ఉండుంటారు. థర్డ్ వన్ నాగమణి కంట, యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ అండి. అందరూ చెప్తున్నారు ఈయనకి పెళ్ళి అవ్వలేదని, ఈయనకి పెళ్లి కూడా అయిపోయింది. ఫోర్త్ వన్ శేఖర్ భాష, ఈయన చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండి. ఎంతమంది ఎన్ని నెగిటివ్ గా మాట్లాడినా ఈయన నెగిటివ్ ని తీసుకోగలుగుతాడు, అలా అని రెస్పాండ్ అవ్వడు. చాలా చక్కగా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఈయన ప్రోమోలో కూడా అంటా ఉంటాడు, నేను టైటిల్ ని కొట్టుకునే వెళ్తాను అని. ఫోర్త్ వన్ నైనిక. నైనిక మీకు అందరికి తెలిసిందే. నైనిక టీ షోలో, డాన్స్ షోలో చాలా 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 బాగా పర్ఫామ్ చేసిన అమ్మాయి. ఫోర్త్ వన్ సిక్స్త్ వన్ అశ్మి గౌడ, ఈవిడ కూడా సీరియల్ యాక్టర్ అండి. సెవెంత్ వన్ కిరాక్ సీత, సీరియల్ యాక్టర్. ఈవిడికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నెక్స్ట్ బెజవాడ బేబేక్క, ఈవిడండి ప్రజెంట్ మనకి బిగ్ బాస్ లో సింగర్ లేరు అనుకుంటాం. ఈవిడ సింగర్ కమ్ యాక్టర్ కమ్ కమీడియన్, ఈవిడ చాలా ఉన్నాయి. ఈవిడ్ని బిగ్ బాస్ ఆయన చాలా తెలివిగా, చాలా టిఆర్పి కోసం చాలా ప్లాన్ చేసి చాలా చక్కగా తీసుకున్న పర్సన్ బెజవాడ బేబెక్క. నెక్స్ట్ విష్ణుప్రియ గురించి మీకు తెలియదే కాదు, రీసెంట్ గా ఉండే మూవీలో యాక్టర్ గా సినిమా హీరోయిన్ కూడా చేశారు. బట్ ఆ మూవీ ఇంకా రిలీజ్ అయిందో తెలియదు, ఒకటి కూడా ఉంది. ఆదిత్య ఓం గారు, ఈయన ఓల్డ్ ఏజ్ ఏం కాదు, బట్ హీ వాజ్ అన్ ఏమంటారు, ఒక హీరోగా యాక్ట్ చేశారు. బట్ అందరూ ఓల్డ్ ఏజ్ పర్సన్ అంటున్నారు, కాదు నేను ఓల్డ్ ఏజ్ గా ఉన్నాడు అంటున్నాడు, కానీ ఓల్డ్ ఏజ్ కాదు, హీ వాజ్ అ ఫిట్ బాయ్. నెక్స్ట్ ప్రియాంక కొమ్ము, ఈవిడ ఆల్రెడీ బిగ్ బాస్ లో కన్నడ సిరీస్ లో యాక్ట్ చేసిందండి. బెస్ట్ ప్లేయర్ అనే అవార్డు కూడా తీసుకుంది ఇక్కడ. సో ఈవిడతో బిగ్ బాస్ ఏమేమి ప్లాన్ చేశారో చూసుకున్నాం, చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. నెక్స్ట్ 12th పర్సన్ పృథ్వీరాజ్ శెట్టి, నాగపంచమి సీరియల్లో యాక్ట్ చేశారు. ఈయన కూడా చాలా స్ట్రాంగ్ బాయ్. ఈ స్ట్రాంగ్ పర్సన్ లో చూసుకుంటే పృథ్వీరాజ్ గారు, నిఖిల్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నారు. వీళ్ళతో బలంతో కూడిన, అంటే మజిల్తో కూడిన గేమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ 13th పర్సన్ నవీన్ అఫ్రీడి, ఈయన కూడా యూట్యూబ్ లో ఉంటాడు. ఈయనకి 4 lakh ఇన్స్టాగ్రామ్స్ ఫాలోవర్స్ ఉన్నారు, చాలా బాగున్నాడు ఆయన. నెక్స్ట్ సోనియా ఆప్నా, ఈవిడ గురించి కూడా మనం బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ మనం కొత్తగా తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే, ఇవాళ బిగ్ బాస్ ప్రోమోలో చెప్పిన విధంగా స్టార్టింగ్ డేనే ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు, వాళ్ళ ప్లేస్ లో ఒకరు లాటరీ తీసుకొని లోపలికి వస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పినట్టుగా జరగదు, అందరికి తెలిసిందే. హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు, టీఆర్పీ కోసం స్టార్ట్ చేసినారు. బట్ బిగ్ బాస్ ఇస్ అ టీఆర్పీ షో, అసలు చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ అలా చెప్పకుండా ఉండి లాటరీ ద్వారా లోపలికి వస్తారు అని చెప్పకపోయి ఉంటే జనాలు నమ్మేవాళ్ళేమో, బట్ నమ్మట్లేదు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కొత్తగా అందరూ అనుకునే విధంగా జరుగుతున్న విషయాలు, బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్కువగా ఉండబోతున్నాయి. అరౌండ్ 6 to 9 ఉండకపోతున్నాయి. ఈ 9 లో ఆల్రెడీ బిగ్ బాస్ లో లాస్ట్ సీజన్ లో చేసిన వాళ్ళు కూడా లోపలికి వస్తున్నారండి. ఇది కొత్త కామెడీ. కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఇక్కడికి వచ్చి గేమ్స్ బాగుంటాయి. వీళ్ళ ఎంట్రన్స్ తెలుసుకుంటే 14 మంది 7 pairs గా లోపలికి వెళ్తున్నారు. 7 pairs గా బిగ్ బాస్ ఎందుకు పంపిస్తున్నాడో తెలియదు, అదొక టెస్ట్. చూద్దాం ఏం జరగబోతుందో. ఇవాళ ప్రోమో అయిన తర్వాత, ఇవాళ 7 o'clock వాళ్ళ ముహూర్తం ఉంది కదా, అది స్టార్ట్ అయ్యాక లోపలికి వచ్చేసిన తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. 7 contestant లో శోభా గారు రావచ్చు, ఆవిడ పేరు
అందులో పాత కంటెస్టెంట్లు కూడా కొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు పోయి కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. దీంట్లో ఇక్కడ కొత్త పర్సన్ ఎవరంటే నా నా అంచనా ప్రకారం బరిలెక్క. బరిలెక్క కన్ఫామ్ గా లోపలికి వస్తుంది. ఎందుకంటే ఆవిడ మీద ఉన్న ఒక ఇంప్రెషన్, పబ్లిక్ లో ఉన్న ఇంప్రెషన్ ని బిగ్ బాస్ చాలా బాగా వాడుకొని హీ యూటిలైజ్ ఫర్ టీఆర్. శోభా శెట్టి గారు రావచ్చు. ఓవరాల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ 6 to 9 ఉండబోతుంది. చూద్దాం ఈ బిగ్ బాస్ బస్ ఎలా జరుగుతుందో. సో అందరూ ఈ బిగ్ బాస్ బస్ ని, నా బిగ్ బాస్ బస్ ని, మీన్స్ నా రివ్యూని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా రివ్యూస్ ఇస్తూ ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.